బోల్డ్ అంటే మరి నా వీడియోస్ అంత బోల్డ్ ఉండవు. ఒకసారి చూపించండి నా వీడియోస్. చూపియల్లా? చూపించండి. ఓకే. వచ్చుండాయి ఫీలింగ్స్ వచ్చుండాయి ఫీలింగ్స్ వచ్చి వచ్చి చంపేస్తుండాయి ఫీలింగ్స్. నీదెంత ఉంటుంది? చిన్నది చిన్నదే. ఏం నచ్చని చూపించు. మన కోసం ఒకరు వెయిట్ చేస్తున్నారు అన్నప్పుడు, కమిట్మెంట్ ఇచ్చినప్పుడు రెస్పాన్సిబిలిటీ ఉండాలా? యాక్చువల్గా అయితే అక్కడ నైట్ స్టేయింగ్ అనేది అనుకోలేదు మేము. ఓకే. అనుకోపోయేసరికి నాది నువ్వు ఫుల్గా తాగేసి పడుకున్నావు అని చెప్పారు, మరి అదెంతవరకు నిజం? 2 yearsకి అంటే 2 years పాపతోనే ఉన్నారు, అవునా? సో పాప పుట్టాక బాగానే చూసుకున్నారా? ఇంకా పాప పుట్టాక 1 year దాకా ఓకే, తర్వాత గొడవలు స్టార్ట్ అంతే. నీ ఫ్రీడమ్ కోసం గొడవలు అయినాయా లేదంటే? నాకు నా ఫ్రీడమ్ కోసం కాదు, ఇంకా పర్సనల్. అప్పుడున్న ఉషారానికి చాలా తేడా ఉండుంటది కదా. అప్పుడేంటి ఫ్యామిలీ ఓకే. ఇప్పుడు ఓకే, ఒక్క మాటలో హస్బెండ్ నుండి విడిపోవడానికి కారణం ఏంటి అంటే ఏం చెప్తావు? నేను ఒక మాటలో చెప్పాలంటే ఎందుకు బడా బాస్? అసలు ఈ పరిచయం ఎలా? ఉప్పల్ బాలు టీం పరిచయం ఇది నేను చెప్తాను. నేను ఎలా అంటే ఒక పిక్కుందని అట్లా పేరు పెట్టుకుంది అని అనుకునే వాళ్ళకి డేరింగ్ స్టార్ అని ఎందుకు పెట్టుకున్నావు? మీనింగ్ చెప్పవా? నేను ఆ మీనింగ్ నేను ఎప్పటికైనా ఏదున్నా మొహం మీదే మాట్లాడుతున్నాను. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ యాంకర్ మధు. ఈరోజు నాతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారనమాట. ఈ అమ్మాయికి నేమ్ కంటే ముందు ఒక ట్యాగ్ ఉంది, డేరింగ్ స్టార్, బడా బాస్ రాణి. సో ఆ అమ్మాయి ఎవరో కాదు, ఉషా రాణి. ఒకసారి అమ్మాయితో మాట్లాడి అన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. హాయ్ రా. హాయ్ అక్క. ఎలా ఉన్నావు? బాగున్నాను అక్క. బాగున్నావు? హ్యాపీ? హెల్దీ ఉన్నావా? ఫుల్ హెల్దీగా ఉన్నావు. ఓకే, మొదలెడదావా ఇంటర్వ్యూ? ఓకే, సో ఏంటి అప్డేట్స్? మొన్న ఏం జరిగింది? 2 days బ్యాక్ జరగాల్సిన ఇంటర్వ్యూ ఎందుకండి డిలే అయింది? ఆ రోజు చిన్న పార్టీ పెట్టుకున్నాం మా టీం అందరం. 2వ తారీఖు యాదగిరిగుట్ట వైరు. యాదగిరిగుట్ట వెళ్ళాం. అక్కడికి వెళ్ళాక కొంచెం మాకు ఇంకా అక్కడే లేట్ అయిపోయింది. మాకు లేట్ అయిపోయిందా? ఏదైనా జరిగిందా? నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ చెప్పాలా? ఏం జరిగిందో నువ్వు చెప్తావా? ఏం జరగలేదు అక్క, చిన్నగా అరుచుకున్నాం అంతే. అరుచుకున్నారు ఎందుకు? ఎక్కువైందా? లేదు, తాగింది ఏం కాదు, మామూలుగా అంతే చిన్నగా అల్లరి ఉంటది కదా, అలా అరుచుకొని ఫోన్ స్విచ్ ఆఫ్ అంతే. ఏ టైం అయింది వచ్చేసరికి? మేము వచ్చేసరికి 7 అయిపోయింది. 7 అయిందా? 7 అయింది. ఓకే, మనం ఒకరికి కమిట్మెంట్ ఇచ్చాము, ఒక టైంకి వెళ్తున్నాము, లేదా అది షూట్ అయి ఉండొచ్చు, లేదంటే మీటింగ్ అయి ఉండొచ్చు, ఇంకేదైనా వర్క్ అయి ఉండొచ్చు, అవునా? మన కోసం ఒకరు వెయిట్ చేస్తున్నారు అన్నప్పుడు, కమిట్మెంట్ ఇచ్చినప్పుడు రెస్పాన్సిబిలిటీ ఉండాలి. బట్ మేము వెళ్ళిన రోజే వచ్చేద్దాం అనుకున్నాం. అసలు యాక్చువల్గా అయితే అక్కడ నైట్ స్టేయింగ్ అనేది అనుకోలేదు మేము. ఓకే. అనుకోపోయేసరికి నాదిను వేరే సిస్టర్ది లేట్ అయింది ఆఫీస్ కాడికి వెళ్ళడం, బస్ స్టూడియో కాడికి వెళ్ళడం. దానివల్ల అక్కడ దర్శనం అయిపోయాక నైట్ ఉండిపోవాల్సి వచ్చింది. లేదా ఆ రోజు వచ్చే వాళ్ళం. మీకు అన్నట్టు మార్నింగ్ మార్నింగ్ కూడా 2 కల్లా వచ్చేద్దాం అనుకున్నాము. ఇంకా 2 కల్లా వచ్చేద్దాం అనుకున్నప్పటికీ మా వాళ్ళు ఇంకా లేదు ఉందాం. అప్పటికి ఏమనుకున్నాం అయితే, మీకు నేను 3కి ఇచ్చాను అనుకుంటా కమిట్మెంట్. 3 కల్లా వస్తాను. 1:30 to 3కి పోస్ట్ పోన్ అయింది. 3కి అలా వస్తా అన్నాం కదా. మేమేమనుకున్నామంటే వండేసుకోవడం, తినేయడం, 3 కల్లా రావడం అనే అలాగే అనుకున్నాం. బట్ 3 కాస్త ఇంకా అక్కడ చిన్న ఏదో ప్రాబ్లం, వేరేలా సంథింగ్ అవ్వడం. ఇంకా అందుకే ఆ టైంలో ఎవరితో మాట్లాడినా ఇంకా నాకు ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టేసి, ఛార్జింగ్ అది లేదు, ఇంకా సర్లేదు అని పక్కన పడేసి ఇంకా అక్కడ. ఓకే, మరి మీ టీంలో వాళ్ళే, మీరు ఎవరైతే వర్క్ చేస్తున్నారో కో స్టార్సే, నువ్వు ఫుల్గా తాగేసి పడుకున్నావు అని చెప్పారు, మరి అదెంతవరకు నిజం? నేను తాగను సిస్టర్, అది రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చి ఉంటుంది. ఓకే, ఎందుకు అలా చెప్పుంటారంటావు? ఎందుకంటే నువ్వు నమ్మే వ్యక్తే, నువ్వు రెగ్యులర్గా కలిసే వ్యక్తే, నువ్వు కాంటాక్ట్ ఉండే వ్యక్తే, నీ గురించి అలా చెప్పారు. నేను పేరు చెప్పాను ఎవరు ఏంటి అనేది నీకు తెలిసి ఉంటుంది, ఎందుకంటే మీ టీమే కాబట్టి. పన్నట్టుగా చెప్తారు, పడేవాళ్ళు పన్నట్టుగా చెప్తారు. వాళ్ళే ఫుల్గా తాకేసి పడుకుంది, వాళ్ళు చూపిస్తే చాలా ప్రూఫ్ తాగి పడిపోయానని. ఓకే, తాగడం అలవాటు లేదు? తాగుతాను, అందులో తప్పేముంది. నేను తాగనని చెప్పట్లా, బీజర్ తాగుతాను. ఓకే, నేను తాగుతాను, నేనేం ప్రతిభాత, నేనేం ఒప్పుకో చెప్పట్లా, నేను తాగుతాను.
ఓకే, బ్రీజర్ బ్రీజర్ తాగుతావు. తాగుతాను. ఓకే, సో ఈ టాపిక్ కొంచెం పక్కన పెట్టేసి అది లాస్ట్ లో మాట్లాడుకుందాం. తాగడము, ఊగడము, ఎగరడము, కిస్సులు, హగ్గులు, రొమాన్స్లు అన్ని కొంచెం తర్వాత మాట్లాడుకుందాం. ముందైతే నీ గురించి చెప్పు, ఎక్కడి నుండి ఏంటి? మాదైతే ఆంధ్ర దగ్గర మాది ఆంధ్ర కామార్పుకోట, ఏలూరు జిల్లా. ఏలూరు జిల్లా కామార్పుకోట. కామార్పు కోట. ఓకే, ఉషారానికి పెళ్ళయింది, ఒక పాప, అమ్మా నాన్న ఉన్నారు, హస్బెండ్ మాత్రం డివోర్స్ తీసుకున్నావు, రైట్? డైవర్స్ ఇంకా లేదు, అప్లై చేసాం. అప్లై చేశారు. అమ్మ నాన్న ఏం చేస్తుంటారు? డాడీ లేరు. ఓకే, డాడీ లేరు. డాడీ లేరు. డాడీ చనిపోయి ఇప్పటికి 5 years అయిపోయింది. 5 years అయింది. ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్ ఆరా? డాడీ తాగి చనిపోయాడు. ఓకే, ఎక్కువ ఆల్కహాల్ తీసుకొని చనిపోయారు. ఓకే, అమ్మ ఏం చేస్తుంటారు? అమ్మ ప్రజెంట్ అయితే మేస్త్రి, కూలీల్ని తీసుకెళ్ళిద్ది మమ్మీ. లీడరా? లేదు. మొత్తం అందరినీ, కూలీ వాళ్ళందరినీ తీసుకెళ్తుంది. ఎంతవరకు వస్తుంది అమ్మకి జీతం? అమ్మకి వెళ్తే ఒక 700, 800, 900 పర్ డే. పర్ డే వచ్చింది. ఓకే, సో ఇంకా సిబ్లింగ్స్ ఉన్నారా? అక్క, తమ్ముడు 2 అట్లా? అక్కలు ఉన్నారు. పెళ్ళిళ్ళు అయిపోయినాయి? అయిపోయినాయి. వాళ్ళకి పిల్లలు, హస్బెండ్? పెద్దక్కకి అమ్మాయి, అబ్బాయి. చిన్న అక్కకి వచ్చేసి 2 అమ్మాయిలు. పెద్దక్కల హస్బెండ్ లేరు, చనిపోయారు. ఓకే, చిన్న అక్కలు ఆయన కొంచెం డ్రింక్ ఇంకా మాతోనే ఉంటది. ఆయన బాగా డ్రింక్ అయితే. ఫ్యామిలీ మొత్తం అంటే డ్రింక్ అలవాటు ఉందా? ఫ్యామిలీ మొత్తం అంటే అక్క వాళ్ళ చిన్న అక్క వాళ్ళ హస్బెండ్ కొంచెం బాగా అక్కను కొట్టడం, సతాయించడం, ఇంకా అవన్నీ తట్టుకోలేక ఇక్కడే ఉంటుంది, అమ్మతోనే ఉంటుంది. ఓకే, మొత్తం ఇప్పుడు మీరే అమ్మనే చూసుకుంటుంది. ఇప్పుడు మీ పాపని కూడా అమ్మనే అమ్మాయి చూసుకుంటుంది. చూసుకునేది. ఓకే, నీ విషయానికి వస్తే ఏం చదువుకున్నావు? నేను 10th వరకు చదువుకున్నాను. 10th వరకు ఎక్కడ? ఏలూరులోనేనా? కామరకోటే. ఓకే, ఊర్లోనే మా చదువుకున్నావు. కామరకోటలోనే చదువు ఎందుకు స్టాప్ చేయాల్సి వచ్చింది? స్టాప్ చేశానంటే కొంచెం ప్రాబ్లమ్స్ వల్ల, ఇంకా సంథింగ్, ఇంకా ఏదో ఇంట్రెస్ట్ లేదు ఆ టైంలో. మ్యారేజ్ అది. చదువు అంతా ఇంట్రెస్ట్ లేదు, అబ్బలేదంటవా? పాస్ అయ్యావా 10th? ఇంకా అప్పట్లో అక్క ఇంకా అలా అలా రాసావు, అలా అలా దేవుడు దయ పాస్ అయిపోయావు, గట్టెక్కావు కదా. ఎక్కాను. మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఇంకా. ఓకే, ఎన్ని ఇయర్స్ కి మ్యారేజ్ అయింది? 13 సంవత్సరాలకి అలాగ అయిపోయింది. 13 సంవత్సరాలకే మ్యారేజ్. ఆ, ఎలా అంటే ఊర్లో ప్రాబ్లం కాలేదా చిన్న పిల్లకి పెళ్లి చేయడము అట్లా అని? లేదు, ఏం ప్రాబ్లం. ఓకే, అమ్మ నాన్న తెచ్చిన సంబంధమేనా? లేదు, నేను లవ్ చేసి చేసుకున్నా. బయటికి వెళ్ళిపోయావా? లేచిపోయి? లేచిపోయి ఏం లేదు, ఇంట్లో తెలుసు. ఇంకా తర్వాత బయట చేసుకున్నాం గుళ్ళు. గుళ్ళో చేసుకో వచ్చారా అమ్మ నాన్న పెళ్ళికి? ఎవరు రాలేదు. ఎవరు రాలేదు, నువ్వు మీ హస్బెండ్ అంతేనా? ఓకే, నార్మల్గా లవ్ స్టోరీ విషయానికి వస్తే ఎలా పరిచయం నీకు అబ్బాయి? మా ఫ్రెండ్ ద్వారా, ఒక అమ్మాయి ద్వారా పరిచయం. అమ్మాయి ద్వారా పరిచయం. ఎవరు ఫస్ట్ ప్రపోజ్ చేశారు? తనే. తనే చేశారు. ఎన్ని ఇయర్స్ లవ్? అది 1 year. 1 year లవ్వా? ఓకే, 1 yearకే పెళ్ళి. అంత పెద్ద డిసిజన్ ఎలా తీసుకున్నావు? ఎలా నమ్మావు అబ్బాయిని? నమ్మానక్క. ఇప్పుడు అది ఆ గతంలో నేను ఎవరికి చెప్పలేను. మళ్ళీ అదే అడిగితే నేను. నార్మల్గా ఏ అమ్మాయి అయినా అబ్బాయి అయినా డివోర్స్ తర్వాత వెనక్కి వెళ్ళి చూసుకోకూడదు, పాస్ట్ ఆలోచించకూడదు, ఆ గతాన్ని మర్చిపోవాలి, అది ఇదని మాట్లాడుతూ ఉంటాం కదా. బ్యాడ్ మెమొరీస్ ఎన్ని ఉంటాయో గుడ్ మెమొరీస్ కూడా అన్నే ఉంటాయి కదా. అవునక్క, అది నిజం. ఇప్పుడు మీ ఇద్దరికి ఏదో ప్రాబ్లం ఉండి ఏదో సెట్ అవ్వక డివోర్స్ వరకు వెళ్ళారు, బట్ మీ ఇద్దరి ప్రేమకి గుర్తుగా ఒక పాప ఉంది. అవునా? సో ఎన్నో మెమొరీస్ ఉంటాయి కదా. అందులో నీకు బాగా గుర్తుంది మీ హస్బెండ్ లో, అంటే ఇప్పుడు విడిపోయిన దాన్ని పక్కన పెడితే ఆయనలో నచ్చిన క్వాలిటీ ఏంటి? నేను ఏది అడిగినా తెచ్చిపెట్టేవాడు. ఓకే, ఏదడినా తెచ్చిపెట్టు. మ్యారేజ్ అయిన తర్వాత ఎన్ని ఇయర్స్ కలిసి ఉన్నారు? 4 years ఉన్నాం. 4 years ఉన్నారు. ఎన్ని ఇయర్స్ కి పాప పుట్టింది? 2 yearsకి. 2 yearsకి, అంటే 2 years పాపతోనే ఉన్నారు. అవునా? సో పాప పుట్టాక బాగానే చూసుకున్నారా? ఇంకా పాప పుట్టాక 1 year దాకా ఓకే, తర్వాత గొడవలు స్టార్ట్ అంతే. ఓకే, నీ ఫ్రీడమ్ కోసం గొడవలు అయినాయా లేదంటే? నా ఫ్రీడమ్ కోసం కాదు, ఇంకా పర్సనల్ ఫ్యామిలీ గొడవలు. మేబీ అంటే లవ్ మ్యారేజ్ కాబట్టి తప్పదు. 2 families అడ్జస్ట్ అవ్వలేకపోయారా? అంతే. అంతే అనుకోవచ్చా? తప్పు నువ్వు నార్మల్గా ఆలోచించుకున్నప్పుడు ఒక 5 సంవత్సరాలు అయింది, ఇప్పుడు నువ్వు అందులో నుండి బయటకు వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది? అంతే, 5. ఒక 5 సంవత్సరాలు వెనక్కి వెళ్ళి చూసుకుంటే ఉషారాణి ఎలా ఉండేది? తన బిహేవియర్ అయి ఉండొచ్చు, ఏదైనా సరే ఎలా ఉండేది? ఇంట్లోనే ఉండేదాన్ని. ఒక 5 సంవత్సరాలు చూసుకుంటే ప్రపంచం, ఇల్లు, మా హస్బెండ్, మా పాప, మా ఫ్యామిలీ, ఇంకంతే. అంతే, బయటకు వచ్చేదాన్ని అసలు కాదు. అంటే జాబ్ అది ఇది అంటే బాగానే చూసుకునేవాడు. బాగానే చూసుకునేవాడు. నీకు
అంటే ఇప్పుడున్న ఉషారానికి అప్పుడున్న ఉషారానికి చాలా తేడా ఉండుంటది కదా. కొంచెం అంత ఏం కాదు, కొంచెం ఇప్పుడు బయటకు వచ్చావు కదా కంప్లీట్ గా. బయటకు వచ్చిన అప్పుడేంటి ఫ్యామిలీ ఓకే, ఇప్పుడు ఒంటరిగా ఉంటా. ఇంటికి వెళ్తే మళ్ళీ ఫ్యామిలీ ఉంటారు కదా, విలేజ్ వెళ్ళిపోతే అక్క ఫ్యామిలీ ఒక్కటే డిఫరెన్స్ అంటావా? బిహేవియర్ ఏం మారలేదంటావా? బిహేవియర్ ఏం మారలా. బిహేవియర్ ఏం మారలేదు. మళ్ళీ అడుగుతున్నా, మారలా? మారలేదు. పక్కా? నేను క్వశ్చన్ అడిగిన తర్వాత కూడా ఇదే మాట మీద ఉంటావా? ఏం మారలేదని గుర్తు రావాలి కదా, మారాను మారలేదు అంటే మారాను. హస్బెండ్ తో ఉన్నప్పుడు నువ్వు ఎలా ఉండేదానివి? హస్బెండ్ తో ఉన్నప్పుడు ఓకే, ఇల్లు పిల్లలు అమ్మ వీళ్ళే ప్రపంచం, బయట తిరగడం అంటే తిరిగేదాన్ని ఫ్రెండ్స్ తో. నా హ్యాపీనెస్ కోసం. అప్పుడు నీ లైఫ్ లో ఫ్రెండ్స్ ఎవరు? అప్పుడు నా లైఫ్ లో నా స్కూల్ ఫ్రెండ్స్ వాళ్ళే. స్కూల్ ఫ్రెండ్స్ ఇప్పటికి కాంటాక్ట్ ఉన్నారా? ఉన్నారు. ఓకే, ఒక్క మాటలో హస్బెండ్ నుండి విడిపోవడానికి కారణం ఏంటి అంటే ఏం చెప్తావు? నేను ఒక మాటలో చెప్పాలంటే అనుమానం, కొంచెం గొడవలు, ఫ్యామిలీ పడక, అదొకటే చెప్తాను నేను. మేజర్ అయితే మీ ఇద్దరికి అనుమానం. మీజర్ అయితే తనకి నా మీద అనుమానం. ఓకే ఓకే, తనకి మీ మీద అనుమానం. ఏ విషయంలో అంటే వేరే అబ్బాయితో? నేను వేరే అబ్బాయితో అంతా లేదు. మనకు అప్పుడు టిక్ టాక్ ఉండేనా? ఉండే. సింగిల్ గా చేసేదాన్ని. అసలు ఇప్పుడు నేను టిక్ టాక్ ఉంది కానీ టిక్ టాక్ చేసేదాన్నే కాదు. నాకు ఇన్స్టాగ్రామ్ అంటే ఏంటో కూడా తెలియదు. తర్వాత ఎవరో డౌన్లోడ్ చేసి ఇస్తే మా ఫ్రెండ్, అలా అంతే. అలా అలా ఇన్స్టాగ్రామ్ వచ్చింది. అంటే అప్పుడు ఉన్నదానికి ఇప్పుడున్న దానికి తేడా ఏంటంటే, అప్పుడు టిక్ టాక్ ఉన్నా సరే నాకు ఫోన్ లేదు, కీప్యాడ్ ఫోన్. ఓకే, అప్పుడు టిక్ టాక్ 2-3 చేశాను అనుకుంటా అంతే. అంత టిక్ టాక్ మీద అంత పడిపోవాలని నాకు అంత ఇంట్రెస్ట్ ఏం లేదు టిక్ టాక్ మీద. తర్వాత మా హస్బెండ్కి నాకు గొడవలు అయ్యాక కొంచెం దూరంగా ఉన్నాక ఇన్స్టాగ్రామ్ అనేది ఒక ఫ్రెండ్ చెప్పాడు, ఉషా నువ్వు ఇది ట్రై చేయి ఇన్స్టాలో ఒకసారి అంటే, అప్పుడు పిచ్చిదానిలాగా ఏమో చేసా, రీల్స్ ఉన్నాయి అందులో రీల్స్ చేయబట్టి అది ఐడి యాక్ట్ చేశారు నాకు. 10K దగ్గరకు వచ్చాక స్టార్టింగ్ ఐడి యాక్ట్ చేసేసారు. నేను చేస్తుంటే మా ఫ్రెండ్స్ కూడా చేసేవాళ్ళు, ఇన్స్టా ఉందిరా అని. ఇంకా అలా అనమాట. తర్వాత ఓకే, నార్మల్గా ఒక సిచ్యువేషన్ నుండి మనం బయటకు వచ్చినప్పుడు అవతల వ్యక్తిని బ్లేమ్ చేయడమో లేదంటే మనం చేసిన తప్పులని మనం దాచేసుకుంటాం, చెప్పాం. అవునా? నువ్వు మీ రిలేషన్లో ఏం తప్పు చేసావు? నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా నా తప్పు కూడా ఉంది ఈ రిలేషన్ బ్రేక్ అవ్వడానికి అని? నా తప్పు కూడా ఉంది అంటే ఉంది కొంచెం. అంటే తను కొట్టడం, నాకు నచ్చపోవడం, నేను వెళ్ళిపోవడం మా ఇంటికి, అలా కొన్ని ఉన్నాయి. ఓకే, అంటే చేసుకునేవారు. నాకు కూడా ఉన్నాయి, నేను కూడా నువ్వు బాగా బాధపడి అరే అనవసరంగా ఈ అబ్బాయిని నమ్మాను, అనవసరంగా ఈ స్టెప్ తీసుకున్నాను, పెళ్ళి పిల్లలు ఇదంతా అసలు చేయకుండా ఉండాల్సింది అని ఒక సిచ్యువేషన్ అనిపించింది. ఏ రోజు అది? అంటే ఏ సిచ్యువేషన్ బాగా నేను ఇబ్బంది పెట్టిన సిచ్యువేషన్ ఏంటి? బాగా ఇబ్బంది పెట్టిన సిచ్యువేషన్, ఇంట్లో పెట్టేసి బయటికి రానికున్న లాక్ వేసుకొని కొన్ని హౌస్ అరెస్ట్ చేసేసారు కంప్లీట్. అంత అనుమానం అంటే ఏదన్నా తప్పు జరిగిందా లేదంటే ముందు నుండి ఉండాది? నేను చాలా ఇంకా ఇప్పుడు మీద ఇంకా బాగుండేదని చాలా. ఓకే, అలాంటి అబ్బాయిని ఎలా నమ్మావు మరి? అమ్మాయిలు ప్రేమ గుడ్డిది అంటారు కదా, నేను అలాగే గుడ్డిది ఎడ్డిది అంతే అలా. ఓకే, పాప పేరు ఏం పేరు? అశ్విక. ఎన్ని ఇయర్స్ ఇప్పుడు? ఇప్పుడు మా పాపకి 7 years. 7 years? 7 years పాప ఉంది. నీ ఏజ్ ఎంత? నాకు ఏజ్ చెప్పకూడదు. 2021 లో ఉంటావా? 22 మొన్న వచ్చింది. చెప్పినావు నువ్వే చెప్పకూడదని. అంటే 21 అంటే ఇంకా నన్ను ఇంకా ఆడుకుంటారు. సో 22కి 7 years పాప ఉంది. ఎప్పుడన్నా భయపడ్డావా? అరే 22 years పాప 22 years నేను ఉన్నాను, 7 years పాప నాకు ఎలా పెంచాలి ఏంటి, సింగిల్ గా ఉండాలి? భయపడలే. ఎందుకు అంత ధైర్యం? ఎలా? దేవుడు మనకి రాసి పెట్టింది జరిగిపోయింది. అందులో మమ్మీ ఉంది కదా సపోర్ట్, 2 అక్కలు ఉన్నారు, మమ్మీ ఉంది. ఓకే, నాకేంటి అని ఇంకా. ఓకే, సో ఇన్స్టాగ్రామ్ లో అలా వేరే ఫ్రెండ్స్ త్రూ స్టార్ట్ చేసావు. వాళ్ళు డౌన్లోడ్ చేసిస్తే ఏదో పిచ్చి నార్మల్ గా మనకు వచ్చిన వీడియోలు చేస్తూ నువ్వు అన్నట్టుగానే మంచిగా చెడు ఏదో ఒకటి సొంతంగా రీల్స్ చేస్తూ వచ్చావు. ఆఫ్టర్ డివోర్స్ అదే ఏదైతే నువ్వు తీసుకోవాలని డిసైడ్ అయినావో దాని తర్వాత నువ్వు ఫస్ట్ ఏం జాబ్ చేసావు? నేను హైదరాబాద్ వచ్చాక ఒక ఇంట్లో పని చేశాను. ఓకే, ఎంత వచ్చేది? 15,000 అలా వచ్చేది. అలా ఇంటికి పంపించేదాన్ని పాప ఖర్చులకి? ఇంటికి ఇప్పటికి పంపిస్తా. ఓకే, అప్పటి వరకు బాగుంది. అవునా? ఒక 15,000 జీతంతోని బాగా చేసుకుంటూ హ్యాపీగా నిన్ను నువ్వు రెస్పెక్ట్ చేసుకుంటూ బాగుంది. ఎందుకు
బడా బాస్ అసలు ఈ పరిచయం ఎలా ఉప్పల్ బాలు టీం పరిచయం? ఇది నేను చెప్తాను. నేను ఎలా అంటే శ్రీకాంత్ రెడ్డి మూవీ తీసాడు కదా, లారీ చాప్టర్. లారీ చాప్టర్, తను నాకు ఫస్ట్ పరిచయం. శ్రీకాంత్ రెడ్డి గారు. శ్రీకాంత్ రెడ్డి. ఓకే. తన దాంట్లో నేను మన వీడియో తీసా. ఆ వీడియోకి చాలా రెస్పాండ్ అయ్యింది, చాలా బాగుంది ఆ వీడియో. అయితే ఆ తర్వాత ఇంకా నేను నా పనిలో నేను ఉండేదాన్ని. ఓకే. తర్వాత మళ్ళీ వేరే వాళ్ళు అడిగారు. ఇక్కడ కృష్ణకాంత్ బాగ్ దగ్గర మా ఫ్రెండ్ ఉంటాడు. ఉషా ఇలా చేస్తావా, షార్ట్ ఫిలిం ఉంది బట్ నువ్వు మరి అంటే చేస్తానన్నా. అలా తన దాంట్లో చేసా. ఆ తర్వాత బెజవాడ కృష్ణ అని తన యూట్యూబ్ ఛానల్లో కొన్ని వీడియోస్ చేశా, కంటెంట్లు. ఓకే. ఆ తర్వాత నాకు ఫ్రెండ్ ఉన్నాడు, కామన్ ఫ్రెండ్. ఇన్స్టాగ్రామ్ స్టార్టింగ్ నుంచి సురేష్ అని ఒక అతను ఫ్రెండ్ ఉండే, 6 years నుంచి ఫ్రెండ్. తను ఏం చేశాడు, ఒకరోజు మేము ఇక్కడ జూబ్లీస్ కాదు, ఇక్కడ ఫిలిం నగర్ దగ్గర, ఫిలిం నగర్ కూడా కాదు బట్ నాకు ఆ ఏరియా రావట్లేదు, యూసఫ్ కూడా మెట్రోకి ఇవ్వాలి, పెట్రోల్ బంక్ ఉంటే అక్కడ పానీపూరి తింటే మేము అక్కడ ఆయిల్కి కొట్టించుకోవడానికి ఆటో ఆయన అటు తీసుకెళ్తే అక్కడ మా ఫ్రెండ్ ఉన్నాడు. ఎక్కడికి వెళ్తున్నావు దెయ్యమా అంటే, ఎక్కడికి లేదురా ఎక్కడికి వెళ్తున్నాము ఏమైనా తిందామని అంటే, సరే బాలు వాళ్ళ దగ్గరికి వెళ్దాం రా మనం అంటే, ఇప్పుడు రాలేనురా అంటే, రావే దెయ్యం మోహన్ దానా ఎప్పుడు ఎక్కడికి రానంటావు, ఏది చెప్పినా వెనకే ఉంటావు రారా అని తీసుకెళ్ళాడు. ఆ రోజు సోతనాయుడు వైజాగ్ సత్య బాలుని పరిచయం అయ్యారు. ఓకే. అలా అంటే ఇంకొక రోజు నా నెంబర్ సత్యాన్ని తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత ఇందులో ఉంది చేస్తావా ఉషా, నీ వీడియోస్ చూస్తే బాగున్నాయి, ఇన్స్టాగ్రామ్ కూడా నేను అప్పుడు యాక్టివ్గానే ఉండేదాన్ని, చేస్తావా ఉషారా అంటే అప్పుడు నేను ఇంకా వెళ్ళాను అనమాట ఆ షోలో. అలా నీకు షూట్ స్టార్ట్ అయినాయి. దాని తర్వాత ఈ ఇంట్లో పని వదిలేసావా? అంటే అందులో చేసుకుంటే నేను రీల్స్ చేసుకునేదాన్ని కదా, ఫేస్బుక్ ఉన్నా, అక్కడ కూడా ఉన్నా, ఏం మానలేదు. ఫ్రెండ్ మా అన్నయ్య కదా. నార్మల్ గా నీకు కంటెంట్ ఇచ్చే వాళ్ళ చెప్తారా ఇలా బోల్డ్ గా చెయ్యాలి, ఇలా చెయ్యాలి, ఇలా మాట్లాడాలి, లేదు అంటే ఓన్ గా నువ్వు అట్లానే మాట్లాడతావా? కంటెంట్ బట్టే మాట్లాడతాం, ఎవరైనా కంటెంట్ బట్టే మాట్లాడతావు. బయట ఎలా ఉంటది ఉషారాణి? బయట అయినా నేను నార్మల్ గానే బోల్డ్ గానే ఉంటావు. బోల్డ్ గా ఏమి ఉండను, నాకు ఇందులో అలా కంటెంట్ అయిపోద్ది పక్క వచ్చి నాది నేను ఉంటా అంతే. కెమెరా ఆన్ చేయగానే ఒకసారి ఒక బోల్డ్ అంటే మరి నా వీడియోస్ అంత బోల్డ్ ఉండవు. ఒకసారి చూపించండి నా వీడియోస్. చూపియాలా? చూపించండి. ఓకే, చూపిస్తా. ఒక క్వశ్చన్ ఉంది, దానికి అప్పుడు చూపిస్తాను. ఓకే. నార్మల్ గా నువ్వు మొత్తం టీం ఎంతమంది? గుంటి నాగరాజు, మేడ్పల్లి స్టార్, సత్య గారు, ఉప్పల్ బాలు, నువ్వు, లక్కీ గారు, లక్కీ గారు, లల్లి గారు, ఇంకా యువశంకర్ కొడంగల్, జ్యోతి, వీళ్ళంతా ఒక టీం. బషీర్ మాస్టర్, మీరంతా ఒక టీం కదా. ఎందుకని అంటే మీరు నార్మల్గా షార్ట్ ఫిలిమ్స్ కానీ బడా బాస్ లాంటి కామెడీ ఏమంటారు షోస్ కానీ ఇవన్నీ చేస్తున్నారు, బాగుంది. మీ కంటెంట్ అంతా కూడా అంటే మీరు చేసే వీడియోస్లో బూతులు ఉండొచ్చు, లేదంటే కొంచెం ఇంకా వేరేలా ఉన్నా కూడా జనాలని ఎంటర్టైన్ చేయడానికి కోసం అని చెప్పేసి మీకంటే ఒక ఫ్యాన్ బేస్ కూడా ఉంది. సో వాళ్ళ కోసం చేస్తున్నారు అండ్ మీరు బ్రతకడానికి కూడా చేసుకుంటున్నారు అనుకుందాం. అక్కడ వరకు యూట్యూబ్ వరకు. ఇన్స్టాగ్రామ్కి వస్తే నువ్వు చేసే రీల్స్, అవునా, యువశంకర్ నార్మల్గా ఎవరెవరితోని, గుంటి నాగరాజు అండ్ మేడ్పల్లి స్టార్తోని, ఎందుకు ఆ రీల్స్? నేను అడగాల, నువ్వే చెప్తావా? రీల్స్ కదా, ఫన్నీగా ఏదో అంతే. ఫన్నీ రీల్స్ లో ఎక్కెక్కి ముద్దులు పెట్టుకుంటారా? ఒకసారి చూపించను ముద్దులు, వచ్చినాయి ఫీలింగ్స్. ఓకే, అది సరదాగా అందరూ సరదాగా ముద్దులు పెట్టుకుంటారా? గుంటి నాగరాజు చాలా, ఇంకా అలా అంటే మేము ఎన్ని అది రీలే కదా, అందుకే అడిగా నేను, ఎందుకు అని అడిగాను. నేను ఎక్కడ ఉన్నాయి చూపించు అన్నావు. అదే సరదాగా ఫన్నీగా చేస్తా. ఆ రోజు నైట్ ఆడు నేను కలిసి అలాగే తీసుకున్నాను వీడియోస్. నేను గుంటి నాగరాజు ముద్దులు పెట్టావా లేదా? ఇక్కడ పెట్టాను, నేను ఫన్నీగా పెట్టాను ఆ టైంలో ఊరికే. ఓకే, సో ఫన్నీగా అదైతే ఫన్నీ, నేను ఒప్పుకుంటాను, నేను తీసాను. అలా కొన్ని రీల్స్ ఉన్నాయి, నేనేం అడిగాను? అలా కొన్ని రీల్స్ అంటే గుంటి నాగరాజు దగ్గర ఉండే, ఇంకెవరి ఉండవు. ఓకే, అంటే మీకు అతనికి అంత ఫ్రీడమ్ ఉందా? ఫ్రెండ్లీ బాగా మేము, ఎందుకంటే మేమిద్దరం కలిసి వీడియోలు తీస్తే ఇంకా మాకు వచ్చే కామెంట్స్ కానీ ఇవన్నీ ఇంకా
ఇంకా నవ్వుకుంటాను. ఇంకా అందుకే మేమిద్దరం వీడియోస్ అలా తీసుకుంటాం తప్ప అంతకు మించి ఏం బాగుంది అంతకు మించి ఏం బాండింగ్ లేదు, ఓన్లీ కెమెరా ఆన్ చేయగానే అంతే. ఓన్లీ కెమెరా పరంగా తీసుకుంటాం కానీ పక్క వస్తే గుడ్ ఫ్రెండ్స్ నేనైనా ఉంటే ఓకే. ఇప్పుడు గుంటి నాగరాజ్ కి ఒక ఫ్యామిలీ ఉంది, వైఫ్ ఉంది అండ్ పిల్లలు కూడా ఉన్నట్టున్నారు, నీకు ఒక పాప ఉంది కదా. సో ఇలాంటి కంటెంట్ చేసినప్పుడు అవతల నుండి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఏమన్నారా? అసలు ఏముంది కనక్క తనకి కొన్ని కమెంట్స్ వచ్చినాయి, అక్క పట్టించుకోరు అసలు, మీరు ఎవరు కూడా ఇప్పుడు జనాల గురించి పట్టించుకోరు. కామెంట్స్ గురించి పట్టించుకుంటే ఇంకా వీడియోలు తీయడమే ఇంకా వేస్ట్ కదా. ఓకే, రేపు నీకు ఒక ఆడపిల్ల ఉంది కదా, ఉంది. తను వచ్చి అమ్మా ఎవరు ఈయన, నువ్వేంటి ఇట్లా చేస్తున్నావు అని, చదువుకునే అమ్మాయినా పాప వచ్చి క్వశ్చన్ చేస్తే ఏం ఆన్సర్ చేస్తా? మా పిల్ల నా పెద్ద బస్ షో మొత్తం చూసిద్ది. నేను గుర్తుకొచ్చినప్పుడల్లా మా ఇంట్లో టీవీ లోకి వెళ్ళి. ఇప్పుడు అనిపించట్లేదా? ఎందుకని ఇప్పుడు అందులో తప్పు అనిపించుకునే వాళ్ళకి తప్పుగా ఉండేది, అది వీడియోల పరంగా. రియల్ లైఫ్ లో కూడా అలా ఉండట్లేదు కదా మేము. ఓకే, రియల్ లైఫ్ లో ఇప్పుడు నువ్వు ఎవరైతే గుంటి నాగరాజు ఉన్నారో ఏమని పిలుస్తావు? రియల్ లైఫ్ లో అన్న అని పిలుస్తావు, బయట అన్న. రీల్స్ కి వచ్చేసరికి కంటెంట్ మాత్రం డిఫరెంట్. ఇన్స్టాగ్రామ్ కి వచ్చేసరికి అంటే చాలా మంది చిన్నపిల్లలు చూస్తారు కాబట్టి మేబీ అంటే మీరు చేసే సీరియల్ అయినా చిన్నపిల్లలు చూస్తారు, మూవీస్ అయినా చిన్నపిల్లలు చూస్తారు, ఏదైనా చిన్నోళ్ళు పెద్దోళ్ళు కలిపే చూస్తారు. అది ఒకలాగే ఉంటది. ఏదైనా సీరియల్స్ లో బూతులు ఉన్నాయా? సీరియల్స్ లో నేను అనేది అది కాదు, రొమాన్స్ మాట్లాడాలని అంటున్నా. సీరియల్స్ లో బూతులు ఉన్నాయని నేను అనట్లా, రొమాన్స్ గురించి చెప్తున్నా. రొమాన్స్ ఓకే, ఎవరైనా సరే నువ్వేమైనా రొమాన్స్ చేసుకో కానీ నీకు ప్రాబ్లం లేదు, ఎవరికి ప్రాబ్లం లేదు. బూతుల విషయాన్ని, బూతులో అయితే అసలు బూతులు లేవా? ఉంది, మాట్లాడతాను. ఒరే అని మాట్లాడతా, ఒరే చెప్పరా, అది బూతా? ఒరే అనేది బూతా? మరి ఒరే అనేది బూతా? ఇంకా ఏమున్నాయి చెప్పండి బూతులన్నీ. నేను ఇంకా ఎక్కువ వాడేది ఒరే అనే. బ్రీజర్ తాగినట్టున్నావు, నీకు ఎక్కింది అనుకుంటా నాకు తెలిసి. నేను కాల్లోనే ఉన్నా, ఓకే, కాల్లో ఉండగానే నువ్వు తిడతావు. చెప్పాలా నేను అన్నావు, ఈ మాట అన్నావు, దానికి సాక్ష్యం కూడా మా కెమెరా ఏమంటారు మా మేకప్ మ్యాన్ ఉన్నాడు. తిట్టావు నువ్వు, గుంటి నాగరాజ్ తోని మాట్లాడుతూ ఎవరినో తిట్టావు. ఈవెన్ బషీర్ మాస్టర్ ని కూడా ఏదో అన్నావు నువ్వు, బట్ మాకు అది గుర్తుకు లేదు. బషీర్ మాస్టర్ అయితే నేను ఎప్పుడు ఈ రోజుకి ఏమన్నా, నేను గుంటి నాగరాజు వేరే టాపిక్ మాట్లాడుకుంటున్నా, ఎవరితో సంథింగ్ బయట వాళ్ళదే కామెంట్ వచ్చింది మాకు. బయట కామెంట్ వస్తే అలాంటి అరే వీళ్ళిద్దరు ఇక అవి చెప్పకూడదు. అప్పుడు తిట్టా, అప్పుడు బషీర్ అన్న టాపిక్ వచ్చింది. బషీర్ అన్న అయితేనే కరెక్ట్. ఏమని తిట్టారు? నేను ఈ దాంట్లో కామెంట్స్ పెడతారు అంతే, వదిలే అసలు నేను అనను కదా, అంది కొడుకులు సారీ కొడుకు ఇలాగే పెడతారు అని. ఓకే, అప్పుడు కమెంట్ల గురించి ఉషా పట్టించుకోదు కదా. ఆ రోజు పట్టించుకోవాల్సి వచ్చింది, మరి పచ్చిగా పెట్టారు. మరీ పచ్చిగా ఎందుకు పెట్టారంటావు? నార్మల్ గా ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో చాలా మంది వీడియోస్ టాపిక్ ఎలా వచ్చిందంటే, బషీర్ అన్న అయితే ఇలా చెప్తాడు, కామెంట్స్ పెట్టొద్దని ఎన్నిసార్లు చెప్పిన ఇలాగే పెడతారు వీళ్ళని మేము అన్నాం. అది ఆ రోజు. సరే అనలేదు, ఓకే. ఆ రోజు నువ్వు నాతో కాల్లో ఏం మాట్లాడావు? నాకే గుర్తులేదు. ఎందుకు మరి గుర్తులేనప్పుడు నేను చెప్పినాను కదా, ఏం మాట్లాడావు? అరే ఇంటర్వ్యూకి 2 కల్లా 1 o'clock కల్లా రావాలన్నారు, మేము 3కి వస్తాం అక్క అన్నా. ఇంతే, అసలు ఇదే డిస్కషన్ జరిగింది, ఇదే డిస్కషన్, ఇది ఒక్కటే మాట జరిగింది అంతే. గుంటి నాగరాజు నువ్వు రండి అన్నారు, నేను రమ్మనిలే, మేమిద్దరం వస్తామని నువ్వు అన్నావు. సరే ఒకసారి ప్రొఫైల్ పెట్టాను నేను అన్నా. ఇవన్నీ పక్కన పెడదాం, 1:30 కల్లా రావాల్సిన మీరు రాకపోయేసరికి నేను కాల్ చేసా. కాల్ చేసినప్పుడు అక్క మేము ఇక్కడ ఉన్నాం, సో అండ్ సో ప్లేస్ లో ఉన్నాము, ఇడొదులుతలేడు మమ్మల్ని అని అన్నావు. గుంటిగాడు అన్న, నేను అసలు బషీర్ అన్న వీడు బషీర్ మాస్టర్ గురించి నువ్వు మాట్లాడావు ఆ రోజు, దానికి సాక్ష్యం కూడా మా మేకప్ మ్యాన్ ఉన్నాడు, ఓకేనా? నిజం చెప్తున్నా, నేనైతే వీడు అనేది గుంటి నాగరాజునే అంట. ఈ రోజుకి ఎప్పుడు బషీర్ అన్న ఎప్పుడు మేడిపల్లిని కూడా వీడియో ఆడానే అంట. మరి ఒక ఇతనే అంటాను. అవునక్క, గుంటిగాన్ని ఎక్కువ తిడతా నేను, మేడిపల్లిని కూడా నేను తిట్టాను సరిగ్గా. ఒరే ఏంట్రా అంటానేమో, నేను గుంటిని స్టిల్ గా ఈ రోజు కానీ చెప్తా, ఏంట్రీలేనా నేను తిడితే గుంటి నాగరాజుని తప్ప ఎవరిని తిట్టాను, మీరు ఎక్కడైనా అడగండి, మేమిద్దరం బాండింగ్ ఉంటది కాబట్టి నేను గుంటి నాగరాజుని అంట. నేను ఆ రోజు కూడా అంత వీడియో అంటే నా పక్కన ఆడే ఉంటాడు, నన్ను అనుకో తాగేస్తున్నది వాస్తవమే. అయితే అందరూ ఎందుకు తాగుతాం అక్క?
అందరూ ఎందుకు నార్మల్ నేను తాగడం అంటే మీరు డ్రింక్ అనే అనుకుంటున్నాను, నార్మల్ తాగున్నారా అని అడుగుతున్నా ఆ రోజు. మాకేదో చిన్న గొడవ అయితే వచ్చేసాం అంతే. ఈ రోజుకైనా ఆ రోజుకైనా ఒకటే చెప్తా, నేను ఎప్పుడు బషీర్ అన్నని ఏ రోజు నేను ఏమన్నాను. ఎందుకంటే నాకు ఈ రోజుకి హెల్ప్ ఎవరో చేయరు, బషీర్ అన్న ఒక్కడే చేస్తాడు నాకు. ఓకే, సత్య గారు ఏం హెల్ప్ చేయలేదా నీకు? సత్య అన్న హెల్ప్ చేశాడు అంటే ఇలా షోలో అది పెట్టించాడు, ఓకే. షోలో మాత్రమే పెట్టించాడు, నీకు ఎప్పుడు ఫినాన్షియల్ గా అసలు సపోర్ట్ చేయలేదా? నాకు మనీ పరంగా నేను ఎప్పుడు అక్కడ దాకా వెళ్ళలేదు. నువ్వు నార్మల్గా లాస్ట్ ఇంటర్వ్యూలో ఒకటి చెప్పావు కదా, ఒక పిక్ చూపించి ఒక సమ్ రీల్ ఆర్ పిక్ చూపించేసి ఇలా బోల్డ్గా పడుకోవడం ఏంటి, అన్నైనా ఎవరైనా సరే ఆ డ్రెస్ ఏంటి నువ్వేంటి అని ఒక అమ్మాయి ఒక క్వశ్చన్ అడిగింది కదా, దానికి నువ్వు ఒక ఆన్సర్ చెప్పావు. మరి అది కరెక్టే అంటావా? నార్మల్గా సత్య నా ఫ్రెండ్ క్లోజ్. సత్య ఫ్రెండ్, అవును. ఓకే. సత్య ఒక అబ్బాయి, అవును అబ్బాయి, అవును. అవునా? మరి ఒక అబ్బాయి పక్కన ఎంత ఫ్రెండ్ అయినా కూడా ఎలా అనిపించింది? సరదాగా తీసుకోవాలనిపించింది, తీసుకున్నాడు. ఆ రోజు నేను ఏదో ఫోన్లో పిచ్చిలో ఉన్నా, వీడియో తీసి పెట్టుకున్నాడు, నేనేం అనలేదు ఇంకా. ఓకే ఓకే. పర్సనల్గా అంటే కంటెంట్ పరంగా పక్కన పెడితే పర్సనల్గా నీకు అసలు అంటే అరే ఇలాంటి కంటెంట్లు ఎందుకు చేస్తున్నాను, నా లైఫ్ ఇలా అయిపోయింది, ఇలా చేయకుండా ఉండాల్సింది నిజంగా అంటే మేబీ కొంచెం ఫినాన్షియల్గా నా ఫ్యామిలీ కానీ నేను కానీ బాగుండి హస్బెండ్ బాగుంటే కనుక ఈ సిచ్యువేషన్లోకి రాకపోతున్నామో అని ఎప్పుడన్నా అనిపించిందా? అనిపించినా ఏం చేద్దాం చెప్పండి. అనిపించిందా? అనిపించింది. అంతా బాగుంటే మనం ఇక్కడ దాకా రాం కదా. మళ్ళీ ఇంకోటి అనిపించింది, ఓకే హ్యాపీ ఇప్పుడు ఇలాగైనా హ్యాపీయే కదా, అలా ఎలాగో లైఫ్ దేవుడు సరిగ్గా ఇవ్వలే, ఎలా అన్నా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాం కదా అని ఒక. సో ఎంజాయ్ కోసం బయటకు వచ్చావా అనుకునే వాళ్ళకి ఏం చెప్తావు? నేనైతే ఎంజాయ్ కోసం వచ్చామా రాలేదా అని అనుకుంటే, నేను చాలా కష్టాలు పడ్డా, బాధలు పడ్డా, ఏడ్చా. ఇప్పుడు వీళ్ళ టీంలో ఉంటే అందరూ అంటున్నారు ఎందుకు నువ్వు వీళ్ళ టీం నుండి వెళ్ళిపోండి. చెప్పిన వాళ్ళు ఏమి నాకు అన్నం పెట్టరు, చెప్పిన వాళ్ళు అస్సలు ఎవరు అన్నం పెట్టరు. ఈ రోజు 10 రూపాయలు ఏమన్నా ఎవరు ఇవ్వరు. ఎందుకు ఇస్తారా? వాళ్ళకి ఏం అవసరం? ఏమో చెప్పే వాళ్ళు అందరు నీతులు బాగానే చెప్తారు, నేను అవన్నీ పట్టించుకోను. ఒకరి నీతులు నేనున్నానా, నా లైఫ్ ఏంటి, నేనేంటి, నేను ఎలా బతుకుతున్నా, నా ఫ్యామిలీకి నేను ఎలా ఉన్నా అంతే. ఫైనాన్షియల్ గా ఇబ్బంది పడి తినకుండా ఉన్న రోజులు ఉన్నాయి? ఎప్పుడు? చాలా రోజులు ఉన్నాయి. నేను ఒంటరిగా నా రూమ్లో తినలేక పడుకున్న రోజులు కూడా ఉన్నాయి. ఒక రోజు అయితే బియ్యం లేవు, ఏం లేవు, ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళకి పెట్టేసి నేను సైలెంట్గా అలా పడుకున్న రోజులు కూడా ఉన్నాయి. ఓకే. చాలా బాధలు పడితేనే ఇక్కడ దాకా వచ్చాను. ఆ బాధలు పడ్డావు కాబట్టి ఈరోజు ఇలాంటి కంటెంట్ ని ఎంచుకోవాల్సి వచ్చింది. ఓకే. నీకు నెగటివ్ కమెంట్స్ పెట్టే వాళ్ళకి ఏం చెప్తావు? పెట్టుకొని ఇంకా వాళ్ళ హ్యాపీనెస్ కోసం వాళ్ళు పెట్టుకుంటారు, ఇంకా నేను వాళ్ళకి ఏం చెప్పినా సరే ఇంట్రో ఏదో పెట్టుతూనే ఉంటారు. ఇట్లాంటి కంటెంట్ వల్ల ఎప్పుడైనా ఫ్యామిలీలో డిస్టర్బెన్సెస్ వచ్చాయా? నా ఫ్యామిలీలోనా? రాలేదు. కొంచెం మా పెద్దక్క వేరే కొంతమందితో వీడియోలు చేయొద్దంది, చేయట్లేదు అంతే. ఎవరితో? పేర్లు మెన్షన్ చేయను. ప్రొఫైల్లోకి వెళ్ళి చూస్తే అర్థమైపోతుంది అనుకుంటా, ముందు ఎవరితో చేసావు ఇప్పుడు ఎవరితో చెయ్యట్లేదు అని. అందరితో చేస్తాను. ఓకే. ఎవరితో చేయొద్దండి మరి? ఒకళ్ళతోనే. అవన్నీ నేను నేమ్స్ ఏం పెట్టుకోను, కొంతమందితో చేయొద్దండి. ఎందుకు అలా చెప్పాలి? ఏమో ఆమెకు నచ్చలేదు, వద్దండి, వదిలేసి. ఎలాంటి కంటెంట్ చేసావు వాళ్ళతోని? వీడియోస్ కూడా చేయొద్దండి, ఇన్స్టా వీడియోస్. అదే ఎలాంటి వీడియోస్ చేసావు? ప్రీవియస్ సాంగ్స్ అయినా ఏవైనా ఒకరితో చేయొద్దు. ఇప్పుడు నాగరాజ్ గారితో చేసినట్టే చేసావా? బాయ్స్ అని కాదు, లేడీస్ అని కాదు, ఎవరో ఒకరు ఇంకంతే చేయొద్దండి మానేసా. ఓకే. ఇప్పుడు నాగరాజ్ గారితో ఆ రీల్ పెట్టావు కదా, అది వద్దని చెప్పలేదు, నార్మల్గానే వదిలేశారు. ఎప్పుడైనా అనిపించిందా ఈ రీల్స్ కాకుండా ఇంకొంచెం మంచి రీల్స్ కూడా చేయొచ్చు కదా, ఆప్షన్ ఉంది కదా? మంచి రీల్స్ చేస్తే ఎవరు చూస్తున్నారు సిస్టర్ చెప్పండి మీరు ఒక్కటి నాకు. ఓకే. పెట్టింది ఒక 9K 10K పోయింది, ఇక్కడ లాభం ఏంటి? 70 పోయింది, ఇది 9K పోయింది, లాభం ఏంటి అంటున్నా? ఒంటరిగా తీసినా ఉపయోగం లేదు, జంటగా తీసినా నేను గుండాగరాజు తీస్తేనేమో లైకులు పక్కనెట్టినా కామెంట్స్, నేను మేడిపల్లి తీసినా అంతే. వీళ్ళకి ఇక్కడ ఏంటి, వీళ్ళకి ఒంటరిగా తీస్తే వీడియోలు నచ్చట్లా. టాపిక్ అది కాదురా. ఇప్పుడు నువ్వు సింగిల్ గా పెట్టావు, ఒక 10K వ్యూస్ వచ్చాయి అంతే. నువ్వు ఒక పేరుతో కలిసి పెట్టావు, అదొక 70K 100K పోయింది, లాభం ఏంటి? లాభం ఏంటంటే మంచి వీడియోస్ ఇక్కడ చూడరు, చూసినా చూడకపోయినా నీకు నష్టం ఏంటి? నాకు నష్టం వచ్చిన నేను వాళ్ళతో ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ కి వెళ్తే
జనాలు ఇంకా చూస్తారు. వెళ్తా వాళ్ళు చూడాల్సిన అవసరమే లేదు. మరి ఎందుకంటున్నా నేనైతే నాకు నచ్చిన వాళ్ళతోనే నేను ఉంటాను. నాకు గుంటి నాగరాజ్ అన్న వీళ్ళంటేనే ఇష్టం. నేను వీళ్ళతోనే వీడియోలు చేస్తాను. ఒకరు చెప్పినా మాను, చెప్పకపోయినా మాను. నేను అది అడగట్లా, మానేయమని కూడా. నాకు సపోర్ట్ ఉంది అక్క వీడియోస్ కి అన్నిటికి. అంటే నువ్వు మంచి రీల్స్ తీయొచ్చు కదా అని అన్నావు కదా, దాన్ని చెప్తున్నా. నేను అది కూడా అనట్లా. ఇప్పుడు ఇది 10K పోయింది, అది 100K పోయింది, లాభం ఏంటి అంటే? లాభం ఏంటంటే మంచి వీడియోకి ఎవడో సపోర్ట్ చేయట్లా. ఏ రకంగా సపోర్ట్ చేస్తారు ఈ వీడియోకి? ఏ వీడియో అయినా సపోర్ట్ చేయట్లేదు. ఇప్పుడు నేను ఒక్క వీడియో మంచి వీడియో చేసావు, నీకు సపోర్ట్ రాలేదు. ఇలాంటి వీడియో చేసావు, సపోర్ట్ వచ్చింది. ఏం సపోర్ట్ వచ్చింది? ఏం సపోర్ట్ వచ్చింది? ఆ వీడియోలు చూస్తున్నారు, లేకపోతే వాళ్ళు ఇష్టం వచ్చినారు తిట్టుకుంటున్నారు. అది సపోర్టా? వాళ్ళ సపోర్ట్ కోసం నేనైతే ఈ రోజుకి చూడట్లా. మళ్ళీ నువ్వు డబల్ అదే మాట్లాడుతున్నావు. ఫస్ట్ క్లారిటీ నువ్వు క్వశ్చన్. ఓకే, ఇది నీకు సపోర్ట్ రాలేదు అన్నావు, అవునా? వింటున్నావా? వింటున్నా. ఇది సపోర్ట్ రాలేదు, నువ్వు సింగిల్ గా చేసింది. డబల్ గా చేసింది, సపోర్ట్ వచ్చింది. ఏం సపోర్ట్ వచ్చింది అని అడిగిన. లైక్లు, వ్యూలు కాదు కానీ నాకు ఇప్పుడు నాకు సపోర్ట్ అంటే నాకు ఇప్పుడు ఒంట్లో బాగాలేదు. నాకు ఎవరన్నా 10 రూపాయలు అంటే నార్మల్ పీపుల్స్ ఎవ్వరు ఇవ్వరు. నాకు సపోర్ట్ అంటే గుంటి నాగరాజు, అరే నాకు కొంచెం డబ్బులు కావాలరా, నాకు కొంచెం హెల్త్ బాగాలంటే ఇస్తాడు. బషీర్ అన్న ఉన్నాడు, అన్న నాకు ఐఫోన్ పోయింది, నా ఐఫోన్ సంథింగ్ చిన్న విషయం వల్ల ఇప్పుడు నువ్వు ఆ రోజు లేదు, రోడ్డు మీద ఉండిపోయా, డబ్బులు లేవు. ఒక్క ఫోన్ బషీర్ అన్న చేస్తే ఎమ్మనే ఫోన్ కొనిచ్చాడు. సపోర్ట్ ఉందా లేదా? ఓకే, వెయిట్ సపోర్ట్ ఉంది. టీమ్ సపోర్ట్ కోసం రీల్స్ చేస్తున్నావా? జనాల సపోర్ట్. ఇప్పుడు నువ్వు సింగిల్ గా చేస్తే ఎవరు సపోర్ట్ చేయట్లేదు అన్నావు. అంటే సింగిల్ గా సపోర్ట్ చేస్తే ఎవరు సపోర్ట్ చేయండి నీకు? సారీ, సింగిల్ గా వీడియో చేసినప్పుడు ఎవరు నీకు సపోర్ట్ చేయండి? జనాలు, నువ్వు అన్నది అవునా? ఇద్దరు కలిసి చేసినప్పుడు జనాలు చూసారు అన్నావు. నా క్వశ్చన్ కి మీ టీం హెల్ప్ చేశారు అన్నదానికి సంబంధం లేదు. నేను జనాల నుండి నీకు ఏ సపోర్ట్ రాలేదు సింగిల్ గా చేసినప్పుడు, డబల్ గా చేసినప్పుడు నీకు జనాల నుండి ఏ సపోర్ట్ వచ్చింది అని అడిగిన. జనాల నుంచా? బ్యాడ్ కామెంట్స్, అలాగే ఇష్టం షేరింగ్లు. ఇంకా అంటే మంచిగా చేస్తే ఇక్కడ సపోర్ట్ లేదు, చెడ్డగా చేస్తేనే సపోర్ట్ ఉంది అక్క. జనాలు ఏం సపోర్ట్ రా? ఇష్టం షేర్లు చేసుకుంటారు. అది నీకు సపోర్ట్ ఎట్లా అవుతుంది? అదైతే నా దృష్టిలో సపోర్ట్. నేను అలాగే ఏ రకంగా అదే సపోర్ట్? ఇప్పుడు నేను అలాగే ఫీల్ అవుతాను. గుంటి నాగరాజు నీకు ఫీవర్ వచ్చినప్పుడు ఒక 10,000 రూపాయలు వేసిండు, అది సపోర్ట్ అవునా? బషీర్ గారు మీకు ఫోన్ పోగానే ఫోన్ కొనిచ్చారు, అది సపోర్ట్. లేదు నీకు ఏదన్నా ఏమంటారు ప్రాబ్లం ఉంది, ఇంకేదన్నా అవుతుంది అన్నప్పుడు జనాలు నీకు సపోర్ట్ చేసిండ్రు అంటే అది సపోర్ట్ కింద అవుతుంది. షేర్లు, లైక్లు సపోర్ట్ ఎట్లా అవుతుంది అంటున్నా. అంటే తిట్టడం కూడా, అది తిట్టడం, ఒక మనిషిని తిట్టడం సపోర్ట్ ఎట్లా అవుతుంది? మా సైడ్ దాన్ని అలాగే అంటారు. ఏ సైడ్ అయినా తెలుగు భాషలో దాన్ని సపోర్ట్ అన్నారు, ఇంగ్లీష్ భాషలో అసలే అన్నారు. ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఇద్దరు ఉన్నారు, వాళ్ళని కూడా అడుగుతా. అక్క నువ్వు ఇంత క్వశ్చన్ ఇంత ఇలా అడిగితే నేనే కన్ఫ్యూజ్ అవుతున్నా. నేను కరెక్ట్ గా అడిగినా, స్ట్రైట్ గా అడిగినా. జనాలు నీకు సింగిల్ వీడియో చేసినప్పుడు సపోర్ట్ చేయలా. చాలా మందికి యాక్చువల్ గా ఈ క్వశ్చన్ ఉంది. సో నిన్ను కూడా అడుగుతున్నా, నేను అందరినీ అడుగుతా, ఆల్మోస్ట్ ఈ క్వశ్చన్ నిన్ను కూడా అడుగుతున్నా. సింగిల్ వీడియోస్ చేసినప్పుడు జనాలు చూడరక్క, లైకులు రావు, ఫాలోవర్స్ రారు. ఇది ఒరిజినల్ మీ అందరి ఒపీనియన్. డబల్ గా లేదంటే పిచ్చి వీడియోలు చేసినప్పుడు జనాలు చూస్తారు, తిడతారు, షేర్ చేస్తారు అని అంటున్నావు. సపోర్ట్ ఎట్లయితది అంటున్నా. సపోర్ట్ అంటే ఏంటి నీ దృష్టిలో? సపోర్ట్ అంటే మీనింగ్ ఏంటి నీ దృష్టిలో? ఒకరు హెల్ప్ చేస్తే సపోర్ట్. హెల్ప్ చేస్తే సపోర్ట్. ఎవరైనా మనకు సహాయం చేస్తే, ఇప్పుడు లైక్ నాగరాజు గారు నీకు 10,000 రూపాయలు ఇవ్వడం కానీ, ఫోన్ కొనియడం కానీ, ఇది సహాయం కదా. తిట్టడం సహాయం ఎట్లయితది? షేర్ చేయడం సహాయం ఎట్లయితది? వాళ్ళు షేర్ చేస్తేనే కదా 10 మంది చూసేది. 10 మంది చూడడం వల్ల నీకు సహాయం ఎట్లా అందింది? ఈ ఇన్స్టాగ్రామ్ త్రూ 10 మంది చూడడం వల్ల నీకు ఏ రకంగా సహాయం అందింది? ఇప్పుడు నాకు ఇన్స్టాగ్రామ్ నుంచి అందకపోయినా ఫేస్బుక్ నుంచి అయితే హ్యాపీయే కదా. ఫేస్బుక్ నుండి వచ్చింది, మరి అది చెప్పొచ్చు కదా అక్క. నేను సింగిల్ వీడియోలు చేసినప్పుడు, అప్లోడ్ చేసినప్పుడు నాకు ఫేస్బుక్ నుండి డబ్బులు రావట్లేదు. అదే ఇట్లాంటి వీడియోలు చేసినప్పుడు నాకు ఫేస్బుక్ లో పెడితే ఎక్కువ మంది చూస్తున్నారు, దానివల్ల నాకు ఫేస్బుక్ కోడి నీ డబ్బులు వేస్తున్నాడు అక్క, దానివల్ల నేను తింటున్నాను, నా ఫ్యామిలీ నడుస్తుంది. మరి చెప్పొచ్చు కదా. తిప్పి నేను అదే క్వశ్చన్ కదా అడిగిన. అందుకనే నువ్వు చేసే దానిపైన నీకు క్లారిటీ లేనప్పుడు జనాలు ఇట్లా మాట్లాడతారు. ప్రతి అడిగిన వాళ్ళే ఇదే క్వశ్చన్, వాళ్ళతో రిలేషన్ ఉందా, వీళ్ళతో రిలేషన్ ఉందా. నేను ఇప్పటిదాకా కూడా నీకు రిలేషన్ ఉందా అని అడగల.
గుంటి నాగరాజు వీళ్ళతో కామెంట్స్ మీరు అడగడం కాదు, ఇందులో వచ్చే కామెంట్స్ చెప్తున్నా, మీరు అడిగారని. సో మనం ఒకటి ఎందుకు చేస్తున్నాము, ఏ పర్పస్ మీద చేస్తున్నాము, ఎందుకు చేయాల్సి వచ్చింది, ఇవన్నీ తెలుసుకుంటే ఎవడైనా మనల్ని క్వశ్చన్ చేసినప్పుడు తనకి ఆన్సర్ చేసుకోవడానికి ఉంటుంది. అదే నువ్వు 10 మందికి ఆన్సర్ చేయలేక ఇంకో 10 క్వశ్చన్లు ఇచ్చావనుకో, అప్పుడు ఏమవుతుంది? ఇంకా అంతే సంగతి, బ్రెయిన్ ఆగిపోద్దిగా. సో అదే అందుకే అడిగాను నేను, మనం ఏదన్నా చేసే ముందు ఎందుకు చేస్తున్నాం, నీ ఫినాన్షియల్ స్టేటస్ ఏంటి అని అందుకే అడిగా. మంత్లీ ఎంత సంపాదిస్తారా? అక్క మంత్లీ అంటే ఒక 30 అంతే. 30K. రూమ్ రెంట్ అంతా ఎంత పోతుంది నీకు? 10K మొత్తం ఒక 70 అంతే, 70 పోయిద్ది. 70నా 70యా? 17 17,000 17,000 ఖర్చులకు పోతే మిగతావి ఇంటికి పంపిస్తావు. ఇంటికి పంపించేస్తాను. ఫేస్బుక్ నుండి ఎంతవరకు వస్తుంది నీకు? ఫేస్బుక్ నుంచి ఇప్పుడే కొంచెం స్టార్ట్ అయింది, పర్లేదు బాగానే వస్తాయి. పర్లేదు బాగానే వస్తుంది. ఒక 10-15,000 ఇక్కడ వేసుకున్నా కూడా నీకు బషీర్ మాస్టర్ వాళ్ళు, అంటే నువ్వు నార్మల్ గా విజయ్ గౌడ్ గారి యూట్యూబ్ ఛానల్లో కూడా చేస్తున్నావు అనుకుంటా కదా, విజయ్ ముదిరాజ్ గారి దానిలో చేస్తున్నావు, ఎక్కువ బషీర్ అన్న దాంట్లో, బషీర్ మాస్టర్ దానిలో చేస్తున్నావు. విజయ్ ముద్రాజ్ చేశాను, గుంటి నాగరాజు చేస్తాను, ఇంకా ఎవరన్నా అడిగితే బయట వాళ్ళ ఛానల్లో కూడా చేస్తాను. బయట ఛానల్స్ లో చేస్తావు. అక్కడ నుండి ఒక 15,000 అట్లా వచ్చినా కూడా, అంటే ఎవ్రీ మంత్ వీళ్ళు నీకు శాలరీ టైప్ లో ఇస్తారా? బషీర్ అన్న నాకు ఎంత కావాలంటే అంత ఇస్తాను నేను అడిగినప్పుడల్లా. ఓకే. బషీర్ అన్న విషయంలో అయితే ఇంకా నేను వెనకడలేదు. ఒక బ్రదర్ అని చెప్పొచ్చా నీకు? కంప్లీట్ గా సొంత బ్రదర్ లాగా. సొంత గుంటి. మా గుంటిలో నచ్చింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను ఎక్కడున్నా హుషారా అని పిలుస్తాడు, ఏదన్నా తినే అంటాడు. నచ్చింది అంటే ఎవరే గుంటిగా నీ మీద నచ్చింది నాకు ఏదీ లేదురా, నిజంగా లేదురా. ఓకే. ఈ ఇంటర్వ్యూ ద్వారా నాగరాజ్కి ఏదైనా చెప్పాలంటే ఏం చెప్తావు? ఏం చెప్పను మంది, ఇప్పటిదాకా నార్మల్ గా ఏదైనా థ్యాంక్స్ చెప్పాలి, సారీ చెప్పాలి. థ్యాంక్ యూ రా, నన్ను నేను ఎన్ని మాట్లాడినా ఒరే అన్నా ఎరా అన్నా ఏదన్నా పడతావు, చాలా థ్యాంక్స్ గుంటి. ఓకే. సో ఇంకా కోపం వచ్చినప్పుడు వాడే మాటలు ఏంటి? బాగా కోపం వచ్చినప్పుడు, ఇక చిరాకు వచ్చింది, ఇక వీడిని కొట్టాలి అన్నప్పుడు వచ్చే మాటలు ఏంటి? నా కొడుకు ఏం మాట్లాడుతున్నారా, ఎందుకలా బురదన్న అంటే ఇట్లా నవ్వు కూడా తిడతాడు, పోతాడా? నాకు వచ్చే స్మైల్ పోస్ట్, నేను అసలు నాకు కోపమే రాదు అక్క దేంట్లోను. కోపం అస్సలే రాదు. గొడవలు అసలు పడవా? నాకు ఎవరితో గొడవలు పడను అసలు ఎవరితోని. అది గొడవ పడే సిచ్యువేషన్ అనుకో చెప్పేస్తా. కోపం వచ్చింది అనుకో, నాకు కోపం వచ్చేస్తుంది, ఎక్కడ మాట్లాడ ఫస్ట్ ఎక్కడి నుంచి నాకు చిరాకు వస్తుంది నేను అని చెప్పేసి ఎక్కడి నుంచి నేనే వెళ్ళిపోతా, అక్కడ నుంచి వాళ్ళకి చెప్పి నువ్వే వెళ్ళిపోతావు, సైలెంట్గా వెళ్ళిపోతాను. ఇంకేమేమి టాలెంట్స్ ఉన్నాయి నీలో? అక్క నాలో అంటే ఏదన్నా మంచి డైలాగ్ చెప్తావా మా కోసం? సినిమా డైలాగ్. నీ అంటే డేరింగ్ స్టార్ కదా నువ్వు, సో అంత పెద్ద పేరు పెట్టుకున్నావు కాబట్టి ఏదన్నా మంచి. ఓకే. సాంగ్స్ పాడతావా? నాకక్క డైలాగ్ బెస్ట్, సాంగ్ అంటే మొన్నే ఒక సాంగ్ పాడాను అందులో. పర్లేదు, ఒక సాంగ్ ఒక డైలాగ్ నా కోసం. డైలాగ్ అయితే నీ స్టైల్లో, అంటే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో నార్మల్ గా నిన్ను ఎలా చూస్తారో, ఇప్పుడు నేను ఇన్స్టాగ్రామ్ లో ఈ రీల్ కానీ ఏదైనా పెట్టాను అనుకో, ఈ షార్ట్ పెట్టాను అనుకో, అట్లా వెళ్ళాలి వ్యూస్. మామూలుగానే వెళ్తే నేను కూర్చున్నాను, ఇంకా వాళ్ళ ఇష్టం వచ్చిన కామెంట్స్ చేసుకుంటారు. ఇప్పుడే ఇంకా ఇంత మాట్లాడి ఇంకా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు. ఏం మాట్లాడేవరా? ఏం మాట్లాడలే, నిన్ను ఏదో తప్పుగా నన్నే వేసుకుంటారు. ఇంకా నువ్వు మంచిగా ఉంటావు అక్క, నాకు పడితే కామెంట్స్ నీకే. అట్లేం కాదు, అదేం లేదు, నాకేం రా సాంగ్స్ డైలాగ్స్ అంటే. నువ్వు నన్ను ఇలా ఇరికిచ్చేది నేను ఏం మాట్లాడ. ఏం కాదు, సరదాగా ఒక డైలాగ్, ఒక నీకు నచ్చింది చెయ్యి. కెమెరాలు నీవి, మేము కాసేపు సైలెంట్గా ఉంటాం, వెళ్ళిపోమన్నా వెళ్ళిపోతాం. ఒక డైలాగు, ఒక ఏమంటారు సాంగ్. నేను ఇలా సాంగ్స్ రావు. వెంకటేష్ మూవీలో అయితే బాగా ఇష్టమైన సాంగ్, బాగా ఇష్టమైన డైలాగు ఇదే, నాకు మస్తు తెలుసు పెళ్ళాన్ని కంట్రోల్ పెట్టడం అని. మళ్ళీ ఒకసారి వన్స్ ఆ డైలాగ్ అంటే ఇష్టం. పద్దాడు అప్పుడప్పుడు అదే చూసుకుంటా, ఎందుకంటే పెళ్ళాన్ని ఎవరో కంట్రోల్లో పెట్టలేరు, ఏ హస్బెండ్. నిజంగా కంట్రోల్లో పెట్టుంటే నీకు డివోర్స్ అయ్యేదే కాదు. ఓకే. నీ డ్రీమ్ ఏంటి? నీ గోల్ ఏంటి? నువ్వు ఏం అచీవ్ చేయాలనుకుంటున్నావు లైఫ్లో? నా లైఫ్లో నా డ్రీమ్, నా గోల్ అంటే ఫస్ట్ నా పాపని చెప్తా. ఓకే. పాపని సెటిల్ చేయడమా? బాగా సెటిల్ చేయాలి పాపని. పాపకి సింగింగ్ బాగా వచ్చు. ఓకే. నా సింగింగ్ ఒకటి, డాన్స్ ఒకటి బాగా చేసిద్ది. నేను కూడా పాడను,
జూనియర్ ఎన్టీఆర్ సినిమా వచ్చింది కదా, రామ్ చరణ్ ఇద్దరు తీసారు అందులో. RRR. త్రిపులర్ కొమ్మ ఉయ్యాల సాంగ్ చాలా బాగా పాడిద్ది మా పాప. ఓకే. చాలా సాంగ్స్ ఆమె మంచిగా పాడిద్ది, లేకపోతే ఫోన్ చేసి పాడిద్ది. ఆ పిల్లకి నచ్చింది చేపియాలి, నా డ్రీమ్ అంతే. మా పిల్ల మీదే నా డ్రీమ్ అంతా. ఓకే. నీ లైఫ్ అంటే నార్మల్గా ఒక్కొక్కసారి అనిపిస్తుంది, నా లైఫ్ నాశనం అవ్వడానికి ఇట్లా అవ్వడానికి కారణం వీళ్ళే అనే వాళ్ళు ఉన్నారా? ఉన్నారు, ఏడుపు వచ్చింది. ఓకే, ఎప్పుడైనా సూసైడ్ చేసుకుందాము, అసలు ఈ లైఫ్ వద్దురా బాబు అనిపించింది? చేసుకుందామని కూడా అనుకున్న, ఒక అబ్బాయి మోసం చేశాడు. ఎందుకు? లవ్ స్టోరీయా? పెళ్లి తర్వాత? పెళ్లి తర్వాత. ఓకే. ఎలా? ఎందుకు? ఏమైంది? అయ్యింది. ఇంకా తన గురించి సడన్ గా నవ్వుతూ ఉన్న నువ్వు ఎందుకని డల్ అయిపోయావు? ఏమైంది? తను నేను చాలా నమ్మాను. ఓకే. వద్దులే ఇంకా అయింది. పర్లేదురా, బాధ చెప్తే తగ్గుతుంది అంటారు కదా. చాలా మందికి యాక్చువల్గా నేను ఎందుకు అడుగుతున్నాను, ఇంటర్వ్యూ ఎందుకు ఇంతసేపు తీసుకున్నా అంటే, కొన్ని విషయాలు మనతో షేర్ చేసుకోవడానికి ఒక ర్యాపో ఉండాలి. కొంచెం టైం పడుతుంది. అడగగానే ఎవరు కూడా హాయ్ హలో చెప్పగానే నువ్వు ఎప్పుడు కష్టపడ్డావు చెప్పు అంటే చెప్తారా? ఒక వీడియో తీసి పెట్టమా. ఏం జరిగింది? తనకి తను నేను నమ్మాను అక్క. తన పేరు ఇంకో ప్రసాదే. ఓ, ప్రశాంత్. ప్రశాంత్ ఎక్కడ కాదు తంది. ఓకే. ఇటు సైడ్ తమిళ అబ్బాయి. తమిళ అబ్బాయి. ఏ విలేజ్ అంటే వాళ్ళ విలేజ్ వచ్చేసి ఆర్ని. వేలూరు దగ్గర ఆర్ని. ఓకే. తను నమ్మాను. నేను పెంచుకున్న పప్పిని తనకి ఇచ్చాను. మనీ కూడా చాలా పెట్టాను. ఎంతవరకు పెట్టుంటావు? 2 lakhs పెట్టాను. 2 lakhs. ఎలా పరిచయం? ఇన్స్టాగ్రామ్లోనా లేదా? ఇన్స్టాగ్రామ్ కాదు, ఒక ఈవెంట్లో. తను కేరళ డ్రమ్స్ ఈవెంట్ చేస్తాడు. అలా పరిచయం. ఎన్ని ఇయర్స్ లవ్? ఒక 1 year అంతే. 1 year. ఎవరు ప్రపోజ్ చేశారు? తనే. ఏమని చెప్పారు నీకు? నేను అన్నీ చెప్పా, ఇలా ఇలా అని. సరే అని స్టార్టింగ్ అని, తర్వాత గోవా ఇవన్నీ తిప్పిన మనీ అంతా వేస్ట్ చేసిన పప్పిని అన్నీ తీసుకుని వెళ్ళి ఈ రోజు నాడే ఇంకా పాప గురించి అడ్డు చెప్పాడు. సర్లే ఓకే, నో ప్రాబ్లం అని ఇంకా నేను. ముందు నీకు పరిచయం అయినప్పుడు నీకు పాప అన్నీ తెలుసు అంతే అక్క. ఇప్పుడు జనరేషన్ అందుకనే ఇంకా అందరికీ దూరంగా ఉంటున్నా. ప్రెసెంట్ అయితే నాకు ఏ లవ్ మీద ఎవరి మీద ఇంట్రెస్ట్ లేదు. ఓకే. ఏం చెప్పాడు బాగా? అంటే ఫైనల్గా గొడవ ఏం జరిగింది ఇద్దరికి? మామూలుగానే గొడవలో ఈ వీడియోస్కి వాటికి ఇట్లకి అలా గొడవ. ఎన్ని డేస్ అయింది ఇది జరిగి? మేమిద్దరం మాట్లాడుకోమన్నా ఒక 1 month బట్టి, అలాగే 1 నెల అవుతుంది. ఓకే. బాగా డిప్రెషన్కి వెళ్ళిపోయావా? వెళ్ళాను, చాలా ఏడ్చా. అమ్మో, తలుచుకుంటేనే నేను నా వల్ల అవదు అసలు. ఓకే. బాధ ఇంకా ఒక్కదాన్నే ఉంటా, రూమ్లో బాధపడుతూ ఉంటా. ఇవన్నీ మర్చిపోవడానికే బషీర్ అన్న రా ఒంటరిగా ఉండి ఏం చేస్తావు చెల్లి అంటే. లైఫ్లో ఆల్రెడీ అంత పెద్ద దెబ్బ తిన్నావు కదా, మళ్ళీ ఒక అబ్బాయిని ఇష్టపడడం అనేది చాలా నిజంగా చేసిన తప్ప అదొక్కటే నేను. బట్ అంటే లైఫ్ సెటిల్ అవుతుంది అంటే తోడుంటాడు అనుకొని వెళ్ళావు అంతే, కానీ మళ్ళీ ఎదురు దెబ్బ. ఇంకా వద్దు అసలు. ఏం నేర్చుకున్నావు ఈ రెండింటి నుండి? ఈ రెండిట్లో ఏం నేర్చుకున్నాను అంటే, లైఫ్లో ఇప్పుడు ఎవరిని నమ్మకూడదు. ఇప్పుడున్న జనరేషన్ ఎంతవరకు మనీ అంతే. ఉన్న మనీ వేస్ట్ చేసుకోకూడదు. ఒంటరిగా ఉన్నా పర్లేదు కానీ ఎవరి జోలి తీయకూడదు. నార్మల్గా చాలా మందికి ఒక డౌట్ వస్తుంది, ఎప్పుడన్నా ఏదైనా నాకు అయ్యింది అనుకో, నాకు ఏదైనా అయ్యి నేను రేపటి నాడు నేను లేకపోతే నా పాప పరిస్థితి ఏంటి? అమ్మ, అక్క, చెల్లి వీళ్ళంతా ఉన్నారు అనే ఆన్సర్ కాకుండా, నువ్వు లేకపోతే నీ పాప ఏ కష్టం పడకూడదు అనే దానికి నువ్వు ఎలా సెటిల్ చేయాలనుకుంటున్నావు? సెటిల్ అంటే అయిపోయింది అక్క. సెటిల్ అంటే ఇప్పుడు పాప విషయంకి వస్తే తల్లి అనేది ఉండాలి. మీరు చెప్పినట్టు తల్లి కంటే ఎక్కువ ప్రేమించేది అమ్మ ఉంది కాబట్టి అమ్మకి ఇలా ఎక్కువ అటాచ్మెంట్ ఉంటుంది ఆ పాప. ఓకే. అమ్మకే ఎక్కువ అటాచ్మెంట్. ఎప్పుడైనా అడిగిందా నాన్నేరి నాన్న? తెలుసు, వెళ్తుంది, వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్తారు, మాట్లాడుకుంటుంది. ఓకే. ఓకే. వాళ్ళ బాండింగ్ ఉంది. ఒక మీ ఇద్దరు బాండింగ్ ఫ్యూచర్ లో కలిసే ఛాన్సెస్ ఏం లేవు అసలు? వద్దనుకుంటున్నావు కంప్లీట్ గా? అసలు ఎవరు వద్దు లైఫ్ కి. పాపను బాగా చూసుకోవాలి. ఒంటరిగా ఉన్నా సరే పర్లేదు కానీ ఇంకెవరి లైఫ్ లోకి వెళ్ళదలుచుకో. ఓకే. ఆ అబ్బాయికి ఏమైనా చెప్పాలంటే ఏం చెప్తావు? ఇప్పుడు నేను చీట్ చేసిన అబ్బాయికి ఏం చెప్పను. నేను నన్ను చీట్ చేసా, ఇంకెవరిని చీట్ చేయకని ఒకటే చెప్తా. ఎప్పటికైనా వస్తాడు, నా కాళ్ళకాడికే వస్తాడు అన్న నమ్మకం ఉంది. ఆల్ ద బెస్ట్ అండ్ హ్యాపీగా ఉండు. ఇంకా లైఫ్లో మంచిగా సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను. ఏదైతే స్టడీస్ ఉందో దానిపైన కాన్సన్ట్రేట్ చెయ్యి అని చెప్తాను, అంతకు మించి ఇంకేం చెప్పాను. అండ్
మళ్ళీ ఒక దెబ్బ తగిలింది కాబట్టి సో జాగ్రత్త. దెబ్బకే నేను సో మా ఇంటర్వ్యూ ఎలా అనిపించింది? నాకు మీ ఇంటర్వ్యూ బాగుంది. బట్ ఓకే, ఇది ఎక్కడ దాకా రీచ్ అవుతుందో చూడాలి. ఇది ఇంకా అంతమంది నాకు షేర్ చేస్తారో చూడాలి. ఒక ఛానల్ అనుకుంటా 2 ఛానల్ వాళ్ళు అయితే నాకు చాలా మా ఊరు మా విలేజ్ వాళ్ళు ఫ్రెండ్స్ అందరూ షేర్ చేశారు, ఏంటో షా అని. ఇంకా మీ రీల్స్ ఎంత మీ ఛానల్ నుంచి నాకు ఎంతమంది పంపిస్తారో చూడాలి. ఓకే, ఎలా అనిపించింది మా ఇంటర్వ్యూ? బాగుందా? బాగుంది. నువ్వు భయపడినట్టయితే లేదు కదా? ఎందుకు లేదు, అన్నది ఒక క్వశ్చన్, చెప్పుకుంది ఒక క్వశ్చన్, లాగింది ఒక క్వశ్చన్, అడగనని చెప్పి లాగింది ఒక క్వశ్చన్. అసలు నేను ఏమన్నా అన్నానారా? ఏం అనలేదు కూడా. సో ఓకే, ఎవరికైనా రాదు. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ రా. సో అది ఈ ఇంటర్వ్యూ అయితే మొత్తం చూసిన వాళ్ళకి, అండ్ స్టార్టింగ్ లో కూడా ఒకవేళ క్లిప్ దయచేసి ఉంటే వేయండి. ఆ అమ్మాయిని నేను ఏదో సీట్ లో కూర్చోబెట్టి కావాలని పిలుచుకొని అయితే ఏం తిట్టలేదండి. ఆమె కంటెంట్ మీద నేను 2 క్వశ్చన్లు అడిగిన, అంతకు మించి ఇంటర్వ్యూలో ఆమె తిట్టింది లేదు, అడిగింది లేదు. నువ్వేమన్నా ఫీల్ అయ్యావా ఇంటర్వ్యూలో? ఫీల్ అయ్యా నేను ఒక్క విషయానికి. దేనికి రా? బషీరాన్ని తిట్టుకున్నా తిట్టాను అన్నందుకు ఫీల్ అయ్యలేదు. ఎంతమంది అది ఇప్పుడు నేను ఎలా తీసుకోవాలి? నేను బయటికి వెళ్ళాగా అన్నయ్య నుంచి అన్నయ్య నేనైతే తిట్లా. అక్క సరదాగా క్వశ్చన్ అడిగింది అంటే గుంటి నాగరాజు నేను మాట్లాడుకుంటే అక్క సరదాగా నీ క్వశ్చన్ సరదాగా అడిగింది అన్నయ్య, నేనైతే నేను తిట్టలేదు. లేదు, అక్క సరదాగా అడిగింది ఆ క్వశ్చన్ అయితే. నువ్వు ఇంటర్వ్యూ చూసి తర్వాత చెల్లె అని అనొద్దు నన్ను, అక్క సరదాగా అడిగింది, సరదాగా ఫన్నీగా ఇచ్చాను ఆ క్వశ్చన్ అయితే. సో ఫన్నీ అంటే తీసుకోండి, అనిందా అనలేదా అనేది నాకు తెలీదు. నో కమెంట్. ఇదిగో మళ్ళీ ఈ అక్క నో కమెంట్. లో పెడతాను. సో మొత్తానికైతే అది ఇంటర్వ్యూ. ఆ అమ్మాయిని నేను తిట్టలేదు, ఏం అనలేదు. ఈ ఇంటర్వ్యూ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ స్పెషల్స్. సో నెక్స్ట్ ఇంటర్వ్యూలో మరో గెస్ట్ తో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.